ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ సాయి మాట మధురం ఛానల్కి స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు. ఇంతకీ మీ పిల్లలకి భోగి పళ్ళు పోసుకున్నారా లేదా? పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే భోగి పళ్ళు కంపల్సరిగా పిల్లలకి భోగి పళ్ళు పోయండి. భోగి పళ్ళు పోస్తే వాళ్ళకున్న నరదిష్టి ఏమున్నా కూడా తొలగిపోతాయి. చాలా మంచిది. ఇక అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంతకీ సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటున్నారు? అందరూ జాగ్రత్తగా మంచిగా జరుపుకోండి. ఇక సంక్రాంతి రోజు ఒక్క కొడుకు ఉన్న వాళ్ళకి కీడు వచ్చింది. ఆ కీడు ఎలా తొలగించాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాము. ఇక ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు కంపల్సరిగా చేయవలసినవి మెయిన్ గాజులు. ఎర్రటి గాజులు మాత్రము ఒక 2 డజన్లు తెచ్చుకోండి. ఆ తర్వాత కొబ్బరి కుడకలు తెలుసు కదా, అవి ఒక 2 కంపల్సరీ కావాలా. తర్వాత ఈ సంక్రాంతి ఒక్క కొడుకే, మళ్ళీ ఇద్దరు ఉన్న వాళ్ళకి కాదు, ఒక్క కొడుకు ఉన్న వాళ్ళకి మాత్రమే కీడుతో వచ్చిందనమాట. జాగ్రత్తగా వినండి. ఒక్క కొడుకు ఉన్న వాళ్ళకి కీడుతో వచ్చింది. ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు కంపల్సరీగా గాజులు, ఇక కొబ్బరిలు తెలుసు కదా, కుడకలు, ఎండు కొబ్బరి తెచ్చుకొని తెల్లవారుజామున లేసి సంక్రాంతి పండగ రోజు, భోగి ముందు రోజు పిల్లలకి ఎలాగో భోగి పళ్ళు పోస్తాము. ఆ ప్రాసెస్ నిన్నటి వీడియోలో పెట్టేశాను. ఈ సంక్రాంతి రోజు మీరు చేయవలసింది, తెల్లవారుజామున లేసి మనం ఎలాగో పొద్దున్నే 3-4 గంటలకే లేచి వాకిళ్ళు కడుక్కొని ముగ్గులు పెట్టుకుంటాం కదా. ఆ ప్రాసెస్ అవన్నీ అయిపోయిన తర్వాత పిల్లల్ని లేపి ఒక 9 సంవత్సరాలు 11 సంవత్సరాల వరకు కూడా ఒక కొడుకు ఉన్న వాళ్ళకి ఈ కీడు చేయవచ్చు. ఎవరికైనా చేయవచ్చు. 20 ఇయర్స్ ఉన్న పిల్లలకు కూడా ఒక కొడుకు ఉన్న వాళ్ళు కీడుతో వచ్చింది కాబట్టి కంపల్సరీ మీరు మాత్రం ఈ పని చేయొచ్చు. పెళ్ళి అయిన వాళ్ళంటే వద్దు, పెళ్ళి కాని పిల్లలు ఉంటారు కదా ఒక్క కొడుకు, వాళ్ళకు మాత్రమే ఈ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. ఇక ఎలా చేయాలి అంటే, తెల్లవారుజామున లేపి నలుగు పెట్టి కంపల్సరీ ఆ ఒక్కరోజు వాళ్ళకి నలుగు పెట్టి అయితే స్నానం చేయించండి. నలుగు అంటే ఏముంది, సున్నపిండి కదా, పెట్టి పిల్లలకి బాగా పట్టించి మంచిగా స్నానం చేయించి, తలంటు స్నానం, కుంకుడుకాయ నెత్తికి బాగా పెట్టి, కుంకుడుకాయలతో చేస్తే ఇంకా మంచిదని నా ఉద్దేశం. ఇంకా ఇప్పుడైతే కుంకుడుకాయలు అయితే దొరకట్లేదు కాబట్టి ఏ షాంపూ వాడుతున్నారు కదా, ఆ షాంపూతో తలంటు స్నానాలు చేయించిన తర్వాత, స్నానం అయిపోయిన తర్వాత ఆ అబ్బాయికి కంపల్సరీ పొగ వేయండి. అంటే మనం సాంబ్రాణి పొగ వేస్తాము కదా, ఆ సాంబ్రాణి పొగ మాత్రం కంపల్సరీ వేయండి. వేసిన తర్వాత ఇంకా ఆ రోజు మనం ఎలాగో పండగ రోజు కాబట్టి ఇంట్లో పిండి వంటలు, ఇంట్లో పనులు, దేవుడి పూజ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ఇక పిండి వంటలు అంటే ముందే చేసి పెట్టుకుంటాం కాబట్టి ఆ రోజు కంపల్సరీ చేయవలసిన వంట, ఏం వంట చేయాలి ఆ రోజు, ముగ్గులు అవి మనకి చాలా టైం పడుతుంది. ఆ తర్వాత వంట చేస్తే ఆ వంటలో కంపల్సరీగా స్వీట్ ఉండేలాగా చూసుకోండి. స్వీట్ పరమాన్నమైన, లడ్డు అయినా ఏదో ఒకటి స్వీట్ అయితే ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే మన పండగ అనేది స్వీట్తో స్టార్ట్ అయితే చాలా మంచిది. ఇక స్వీటు అంటే ఎక్కువైతే పరమాన్నము, లేదంటే మనకి పెసరపప్పు వేసి పులగం అన్నం అనేది వండుకోవాలి. పెసరపప్పు కాస్తన్ని పాలు వేసి, పెసరపప్పు బియ్యం కాస్తన్ని పాలు వేసుకొని పులగం అనేది కంపల్సరీ భోగి రోజు వేసుకొని తినాలి. ఈ పులగంలో మనం నువ్వులు కూడా వాడుకోవచ్చు. ప్రతి ఐటెంలో మనం నువ్వులు అనేది వాడుకోవాలి. ఈరోజు మార్నింగ్ బాబుకి తలంటు స్నానం చేయించేటప్పుడు కూడా ఆ స్నానం నీటిలో కొంచెం నువ్వుల నూనె లేదంటే
కంపల్సరీ నువ్వులైనా వేయాల్సిందే. ఎందుకంటే మనకి ఈ పండగ నువ్వులతో స్టార్ట్ అవుతుంది. అందుకోసం కంపల్సరీ నువ్వులైతే వేసుకోవాలి. నువ్వుల నూనె పట్టించి తలకి మసాజ్ చేసి కూడా వాళ్ళకి స్నానం అనేది చేయించవచ్చు. ఇక వాళ్ళకి మార్నింగ్ నువ్వులు వేసి స్నానం చేయించినాక మనం ఇంట్లో పులగం కూడా కంపల్సరీ నువ్వులు, పెసరపప్పు, కాస్తన్ని పాలు వేసి బియ్యంలో వండుకొని కంపల్సరీ ఆ పులగం అనేది తినాలి. పులగం ఎలా ఉంటుంది అంటే ఇలా అన్నము పెసరపప్పు వేసి వండుకోవాలి. ఇలా వండుకొని ఆ రోజు మాత్రం సంక్రాంతి రోజు కంపల్సరీ తినాల్సింది. మనం నువ్వులతో ఆ రోజు ప్రతి ఐటెం చేయాలి కాబట్టి నువ్వులు వేసి రొట్టె కూడా చేసుకొని తింటారు కొన్ని ప్రాంతాల్లో. నువ్వులు వేసి రొట్టె, నువ్వులు వేసి పరమాన్నం, నువ్వులు వేసి ఇలా పులగం, ఇలా ప్రతి ఒక్కటి వండుకొని తింటారు. నువ్వుల పండగ అంటే చెప్పుకోవచ్చు ఇంకా సంక్రాంతి అని. అలా ఇలా ప్రతి ఐటెంలో నువ్వులు వేసి ఇలా అయితే చేసుకోవాలి. ఇలా చేసి దేవుడికి ప్రసాదం కూడా పెడతారు. ఇక ఇది కంపల్సరీ చేసుకొని ఇక సాయంత్రం బాబుకి మళ్ళా ఒకసారి స్నానం చేయించుకున్నా సరే, లేదంటే కొత్త బట్టలు వేసి అయినా కూర్చోబెట్టచ్చు. కూర్చోబెట్టి మీరు అక్షింతల్లో కాస్తన్ని నువ్వులు, కాస్తన్ని బియ్యము, పసుపు, కుంకుమ, పువ్వులు కలిపి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పువ్వులు, నువ్వులు, పసుపు, కుంకుమ ఈ 4 వస్తువులు కలిపి ఒక బౌల్లో పెట్టుకున్న తర్వాత బాబుని పీట వేసి కూర్చోబెట్టి ఆ పీట మీద బాబుని కూర్చోబెట్టి హారతి పళ్ళెం ముట్టించుకోండి. హారతి పళ్ళెం కూడా కంపల్సరీ ఉండాలి. హారతి పళ్ళెంలో పసుపు, కుంకుమ, నువ్వులు ఇలా దీపం ముట్టించుకొని పెట్టుకొని బాబుని పీట మీద కూర్చోబెట్టి మీ చేతికి గాజులు వేసుకొని, మీరు ఎర్రటి గాజులు అయితే ఏవైతే తెచ్చుకున్నారో ఆ ఎర్రటి గాజులు మీ చేతికి వేసుకొని ఆ తర్వాత బాబుని పీట మీద కూర్చోబెట్టి మీరు చెప్పాను కదా స్టార్టింగ్లో కొబ్బరి తీసుకొని బాబుకి 2 కొబ్బరిలు జోడించుకొని అందులో నువ్వుల నూనె వేసి మీ చేతులతో మీరు ఎర్రటి తల్లియే, మరి ఎవరో కాదు, తల్లి మాత్రమే చేయాలి ఈ పరిహారం. ఎర్రటి గాజులు వేసుకున్న మీ అమ్మ ఉంటారు కదా బాబుకి అమ్మ, తను మాత్రం ఆ అబ్బాయిని కూర్చోబెట్టుకొని బాబుని ఇంటి సభ్యులందరూ కూర్చొని ఆ తల్లి మాత్రము ఆ కొబ్బరి చిప్పల్లో నువ్వుల నూనె కాస్తంత బెల్లం ముక్క వేసుకొని ఆ చేతులతో ఆ కొబ్బరి ఆ కుడకలు ఉంటాయి కదా చేతిలో పట్టుకొని ఇలా ఒక 5 సార్లు, ఇలా వెనక్కి ఒక 5 సార్లు దిష్టి అనేది తీయాలి. తీసిన తర్వాత ఆ కొబ్బరిని చేతులతో అలాగే నెత్తి మీద తుంచాల. ఎలాగా బాబుని కూర్చోబెట్టిన తర్వాత కిందకి చూస్తూ ఉంటాడు కదా, మీరు నడి నెత్తిలో కుడకల్ని అనేది ఆ కుడకలు ఉంటాయి కదా వీటిని తుంచాలి. అవి తుంచితే అందులో ఉన్న నూనె బాబు పైన అవి తుంచి వెనుక ఒక ముక్కలు ఎట్లుంటే అట్లా వెనుకకి ముందుకు పాడేసేయండి. అక్కడే వాళ్ళ దిష్టి అనేది పోతుంది. ఇది ఈ సంక్రాంతికి కీడుతో వచ్చిన పండగ. అలా తీసేసిన తర్వాత బాబుకైతే స్నానం చేయించి కొత్త బట్టలు వేయండి. ఓకేనా? ఇక ఈరోజు ఏం తినొచ్చు తినొద్దు అనేదానికి మాట్లాడుకుందాము. ఈరోజైతే తోటకూర అస్సలు తినకూడదు. తోటకూర చాలా మంచిది, కానీ ఈ పండగ రోజు మాత్రం తోటకూర తినకూడదు. వండితే అష్టదరిద్రాలు ఇంట్లో, ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో అష్టదరిద్రాలు కూర్చుంటాయి. ఇంకా కాబట్టి ఈరోజు మీరైతే తోటకూర అసలు తినకూడదు, కొనకూడదు. ఓకేనా? ఇదైతే మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం. తోటకూర అస్సలు తినకూడదు ఓన్లీ సంక్రాంతి రోజు. ఇంకా నెక్స్ట్ పుట్టగొడుగులు కూడా అసలు వండరాదు. సంక్రాంతి రోజు పుట్టగొడుగులు అస్సలే వండరాదు. ఇంకా తోటకూర, పుట్టగొడుగులు, సోరకాయ, బీరకాయ లాంటివి, పొట్లకాయ లాంటివి, ఇలాంటివి ఏవి కూడా వండరాదు. మరి ఏం వండుకోవాలి అంటారా? పప్పు వండుకోండి, టమాటా వండుకోండి, ఉల్లిగడ్డ వండుకోండి, ఇలాంటివి కూరగాయలు వండుకోండి. కానీ చెప్పిన ఈ
4-5 కూరగాయలు మాత్రం అస్సలు వండకూడదు. గోరు చిక్కుడు, గోకరికాయ ఇలాంటివి కూడా వండరాదు. ఇక ఏవైతే వండకూడదో మీకు ఇక ఏమేమి తినకూడదు అనేది మాట్లాడుకుందాం కదా. మనకి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.